అంటే ఫస్ట్ టైం నేను ఇక్కడ మీటింగ్ పెట్టిన రోజు నన్ను అడిగిన క్వశ్చన్ ఈ ఎఫ్లూయెంట్ ప్లాన్ గురించి అందరు ఇండస్ట్రీలు అడిగారు. దాని మీదనే అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా, వేరే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించాలా అన్న అన్ని రకాల చర్చల్లో తొందరలో పీపీపీ మోడ్లో అయినా లేకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ ద్వారా అయినా కూడా ఇప్పుడున్న కెపాసిటీకి తగ్గట్టు ఒక ఫేజు, తర్వాత రిక్వైర్మెంట్స్ వచ్చేదానికి తగ్గట్టుగా సెకండ్ ఫేజ్గా ఫేజ్ వైజ్ మేనర్లో ప్లాన్ చేయడానికి, దానికి ఎలా చేస్తే బాగుంటుందని పరీక్షించడానికి అవన్నీ చూడడానికి చైర్మన్ గారు వచ్చారు. వచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు చైర్మన్ గారు. కనీసం పని మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే నన్ను అడిగిన మొట్టమొదటి రిక్వైర్మెంట్ మన పార్టీ వచ్చిన తర్వాత అడిగింది దీని గురించి. నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నిబద్ధతతో పని చేయండి, మీకు ఏం కావాలన్నా మేము సహకరిస్తామని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. దాని ప్రకారంగా మేము ఇచ్చిన రిక్వెస్ట్లన్నిటి మీద కూడా మెల్లగా స్పందిస్తూ దాన్ని ఆచరణలో పెట్టడానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉన్నారు. వచ్చి ఏంటి ఎంత దారుణమైన పరిస్థితి ఉందని చెప్పి దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఎట్లా ఆలోచించడానికి మనకి ఎట్లయినా ఖచ్చితంగా 6 నెలలు టైం, అంటే అంత దారుణమైన పొజిషన్లో నుంచి బయటికి తీసుకొచ్చే మార్గాల్లోకి పెట్టడానికి ఒక 6 నెలలు టైం పట్టింది. ఇప్పటి నుంచి పనులు చకచక జరుగుతాయి. కొప్పర్తికి వాటర్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్కి కేంద్రం నుంచి దగ్గర 2300 కోట్లు శాంక్షన్ చేయించడంలో కానీ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పీడ్గా ఆయన చెప్తున్నట్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆయన మాటల్లో చేసి చూపిస్తున్నాడు. కాబట్టి ఇంత తొందరగా ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ డెవలప్మెంట్కి అనుగుణంగా ఇండస్ట్రీస్ రావడానికి ఇంకా మిగతా పనులు ఏవేమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా కొప్పర్తి రాష్ట్రంలోనే ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. ఎందుకనంటే కనెక్టివిటీ పరంగా కొప్పర్తి అన్ని రకాలుగా అన్ని మేజర్ సిటీస్కి సెంటర్ పాయింట్ ఉంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ జీఎన్ఎస్ఎస్ పూర్తయ్యి బ్రహ్మం సాగర్ వాటర్ 2 వస్తే మాత్రం వాటర్ కూడా ఎక్కడ కూడా దీనికంత మంచి రిసోర్సెస్ ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీస్ కూడా మిగతా ఫెసిలిటీస్ అన్నీ అయిపోతే రావడానికి చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఫార్మా వాళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారు. ఒక 900 ఏకర్స్ కూడా ఎన్విరాన్మెంటల్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అయిపోతుంది. చిన్న చిన్న ఓమిషన్స్ ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేయమని వచ్చింది. నెక్స్ట్ బోర్డులో మాత్రం అది అయిపోయేదానికి 99% అయిపోతుందని, తొందరలోనే అయిపోతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను. అదైపోతే మరిన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. వాటన్నిటికీ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా అన్నీ చేసి పెట్టేదానికి మేము రెడీగా ఉన్నాం.